పట్టాలలో మరి డూప్లికేట్ పట్టాలు తీసుకొని వచ్చి ప్లంబర్స్ ఎలక్ట్రానిక్స్ కాకపోయినా వాళ్ళ కార్మికులు కాకపోయినా వాళ్ళు ఏదో పట్టా తీసుకొని వచ్చి ప్లంబర్స్ కార్మికుల యొక్క పట్టాలనే భూమిని దొంగలించే పద్ధతిలో ఇవాళ ధర్మారంలో 650/2 లో జరుగుతా ఉంది. అధికారులకు 15 రోజుల పాటు అధికారులకు అనేక సార్లు విన్నవించినా కూడా మరి యొక్క ఈ ఆక్రమిస్తున్నటువంటి వారికే మరి వత్తాసు పలికే పద్ధతిలో మరి అధికార యంత్రాంగం ఉంటుంది కనుక అందుకనే కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ భూమిలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఇవాళ మంత్రి ఇలాకాలలో ఇలాంటి దౌర్జన్యాలు అక్రమాలు జరుగుతున్నా అధికారులు నిమ్మక నీరెత్తి వ్యవహరిస్తున్నారంటే ఇవాళ అధికారులు ఇవాళ ప్రజాప్రతినిధులు కుమ్మక్కి ఇవాళ 60 కోట్ల ప్రాపర్టీ భూమిని కాజేయాలని కుట్రబొద్దుతున్నారు. ఇవాళ కార్మికుల కొట్టగొట్టే పద్ధతిలో ఇవాళ అధికారులు ప్రజాప్రతినిధులు అవలంబిస్తున్నారు. ఇప్పటికైనా సరే ప్రజాప్రతినిధులు అధికారులు ఇవాళ ప్లంబర్స్ కార్మికులకు అన్యాయం జరగకుండా ఉండాలనేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా తెలియజేస్తున్నాం. లేకుంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున అధికార కార్యాలయాలను ముట్టడిస్తాం, ప్రజాప్రతినిధుల కార్యాలయాలను ముట్టడిస్తామనేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.